హాయ్ అండి అందరికీ. ఈ మధ్యలో చాలామంది అయితే జాక్ మిషన్‌లు అయితే తీసుకున్నారు కదా! కానీ ఒక్క ప్రాబ్లమ్ అయితే పదే పదే వీడియోలో కామెంట్ చేస్తుర్రు. మొన్న ఒక లాంగ్ వీడియో కూడా చేసినా కదా! అక్క దారం తెగుతుంది. నేనెందుకు తీసుకున్నా అసలు? అక్క అసలు దారం తెగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను అనుకున్నది నేను ఇంతకుముందు వీడియోలకు కామెంట్లు చేస్తే కామెంట్‌లకి ఇచ్చిన రిప్లై ఏంటంటే థ్రెడ్ మంచిగుండాలే, థ్రెడ్ క్వాలిటీ ఉండాలి. ఇది వరకే చెప్పిన. ఇంతే చెప్పిన కదా మీకు ఇంతకుముందు వీడియోలలోనైతే. కాకపోతే రీసెంట్‌గా ఏమైందంటే ఈ మధ్యన పెళ్లి బ్లౌజులు కుట్టినా కదా! అప్పుడైతే సూది అనేది ఇరిగిపోయిందనమాట. ఏదైనా ఒక చెడు వస్తుందంటే దాని వెనకాల ఎంతో కొంత మంచి ఉంటదనైతే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ సూది ఇరిగిపోగానే నేనేం చేసినా వేరే సూది కొనుక్కొచ్చి అయితే దానికి పెట్టేసినా అనమాట. అప్పటినుంచి దారం అనేది తెగుతలేదు. ఒకవేళ ఇది నా సూది ప్రాబ్లమా, మిషన్ ప్రాబ్లమా అసలు నాకు ఏది అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఇప్పుడు దారం అనేది అయితే తెగట్లేదు. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే నేను కామెంట్‌లలో కూడా చెప్పిన. సూది ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి, థ్రెడ్ చెక్ చేసుకోండి అని. ఒకవేళ సూది సెట్టింగ్ ఏమైనా చేంజ్ అయినా మరి ఎందుకో తెలియదు గానీ నేను ఇప్పుడు మళ్ళీ 3, 4 డేస్ నుంచి కుడుతున్నాను. బ్లౌజులు అయిపోంగా ఆ బ్లౌజులు వర్క్ అంటే సూది చేంజ్ చేసిన కాంచి కుడుతున్నాను. దారం అనేది అసలు తెగట్లేదు. నేనైతే పక్కా సూది ప్రాబ్లమే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు అది ఇరిగింది కాబట్టే నాకు ఆ విషయం అనేది తెలిసింది. అందుకే చెప్తున్నాను. ఒక్కసారి మీకు అలాంటిది ఎవరైనా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి సూది అయితే మార్చి చూడండి. లేదంటే కొంచెం సూది ఏమైనా సెట్టింగ్ ఏమైనా పోయిందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకు తెలిసినయి 4 ముచ్చట్లు మీకైతే చెప్పిన. నేను ఆల్రెడీ అది చేశాను కాబట్టి